హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ దోసల ఫ్లేవర్తో మా వంటిల్లంతా గుమగుమలాడిపోతుంది. వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా ఇందులోకి చట్నీ సాంబార్ లాంటి ఏవి అవసరం లేదు. ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాము. ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటె నిండా పిండి తీసుకొని దోసనైతే స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు కలిపిన కారం పౌడర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గీ తీసుకొని దోస పైన అలా వేసేసుకోవాలన్నమాట. దోసనైతే బాగా క్రిస్పీగా కాలనివ్వాలి. పెనం పైన నుంచి దోసను విడతీసి 1 నిమిషం పాటు అలాగే వదిలేస్తే దోస అయితే చాలా క్రిస్పీగా కాలిపోతుంది. తర్వాత దీన్ని తిరగేసుకున్న తర్వాత జస్ట్ అలా ఉంచి తీసేయాలన్నమాట. ఎక్కువసేపు ఉంచితే కారం పొడి మాడిపోతుంది. తర్వాత కొంచెం క్రిస్పీగా కాలిన తర్వాత దోసను మామూలుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి గీ కారం దోశ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు దోశలు వేసే ఓపిక ఉండాలే కానీ గిన్నెలో పిండి అయిపోతుందే కానీ దోశను తినడం మాత్రం ఆపరన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.